నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా చీరాల పరిసర ప్రాంత ప్రజలకు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు తెలిపారు। అదేవిధంగా ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మాలకొండయ్య మరియు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మాట్లాడారు। దేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా వెలుగుతామని వారన్నారు। భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల మున్సిపల్ చైర్మన్ మించోల సాంబశివరావు చీరాల ముక్కోణం పార్క్ కూడల్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। భారతరత్న దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు। 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని 1950 జనవరి 26 నుండి భారత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు। దేశ పౌరులు స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటూ తమ హక్కుల్ని పరిరక్షించుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ఎనలేనిదని కొనియాడారు। ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, చీరాల ఏఎంసీ చైర్మన్ కోతరపు జనార్దన్, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ముందుగా చీరాల ప్రజలందరికీ కూడా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి తరపున కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు। నవంబర్ 26 భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇప్పటికీ కొనసాగుతోందంటే దానికి కారణం భారత రాజ్యాంగం। ఆ రాజ్యాంగం సృష్టికర్త బిఆర్ అంబేద్కర్తో పాటుగా మిగతా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। 2015లో భారత ప్రధాని మోడీ గారి సమక్షంలో ఈ నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినంగా చేసుకోవాలని చెప్పేసి ఆమోదించడం అయినది। ఈ దినాన్ని కనుక మనం స్మరించుకుంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, ఇందులో ఈ రాజ్యాంగం దేశానికి పట్టుకొమ్మ లాంటిది। ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలు అట్లాగే అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఒకే వేదిక మీద కలిసి ఉంటున్నారంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి। మరి చీరాల పరిస్థితులు చూస్తే ఆ రోజున దేశం కోసం త్యాగాలర్పించిన, దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధ యోధుల యొక్క ఆశయాలకు అనుగుణంగా చీరాలలో మన శాసనసభ్యులు మాలకొండయ్య గారి సమక్షంలో పరిపాలన కొనసాగుతుందనేది మనందరం కూడా గుర్తు చేసుకోవాలి। ఎమ్మెల్యే గారి దృష్టిలో అగ్రవర్ణాలు, బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరికీ అండగా నిలుస్తూ గత 1.5 సంవత్సరంగా చీరాలను అభివృద్ధి పదంలో అట్లానే సంక్షేమ పథకాలు అందించుతూ సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నటువంటి మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి ప్రజలందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। ముందుగా మా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి చీరాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు కానండి, అలాగే ప్రజలకి అందుబాటులో ఉండి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానండి, అలాగే ఈ రోజున కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మా చీరాల ప్రాంతంలో చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము। మరి కాన్స్టిట్యూషన్ డే అంటే ఏంటంటే 1946వ సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగాన్ని రచించడానికి ప్రారంభించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయము నవంబర్ 26, 1949కి పూర్తి చేశారు। మరి జనవరి 26వ తారీఖే ఎందుకు మరి రిపబ్లిక్ డేగా అవతరించిందని అడగచ్చు। మరి దానికి ఒక మంచి రోజు కావాలని చెప్పేసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి రోజు కోసం వెతుకుతుంటే 1930లో జరిగినటువంటి స్వరాజ్య మూమెంటు లాహోర్లో జరిగిన మీటింగ్లో బాగా సక్సెస్ అయిందని ఆ రోజున చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనవరి 26 నుంచి
1950 జనవరి 26న రిపబ్లిక్ డేగా అవతరించింది. మరి ఇంత కష్టపడినట్టు మహనీయులు 7 డ్రాఫ్ట్ టెక్నికల్ సభ్యులతోటి అంబేద్కర్ గారు రచించి 64 లక్షల రూపాయలతోటి రాజ్యాంగం రచించడానికి ఆ రోజున ఖర్చు చేశారు మన భారత ప్రభుత్వం. మరి ఇది ఇంత జరిగిందంటే మరి అమెరికా రాజ్యాంగం నుంచి కొంత భాగము, ఐర్లాండ్ నుంచి కొంత భాగం, బ్రిటన్ నుంచి కొంత భాగం, స్విట్జర్లాండ్ నుంచి కొంత భాగం, కెనడా నుంచి కొంత భాగము పార్టీ తీసుకొని భారత రాజ్యాంగం ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగంగా ఏర్పడి మరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దిక్సూచిగా నిలిచిందంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మేమందరం ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అమలు పరిరక్షణ చేసిన రోజు. ఎందుకంటే ఎంతోమంది మేధావుల కలయికతో వివిధ దేశాల అక్కడ రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా తీసుకొని మరి మేలుగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగం ఎక్కువ చెదరలేదు. చిన్న అమెండ్మెంట్స్ తప్పితే ఎక్కడ అంత పరిరక్షణగా ఆ రోజున అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆ రోజున అంత గొప్పగా రచించడం జరిగింది. అలా మరి ఈ రోజున అందరం కూడా హక్కులు పొందుతున్నామంటే ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణాలకు కూడా మరి ఈ రోజున ఎంతో పటిష్టమైన ఇది నిజమేలే మాకు రాకపోయినా అల్పసంఖ్యాక వర్గాలకి ఈ లబ్ధి చేకూరుతుందని వాళ్ళు కూడా సంతోషించే రీతిలో మరి అంత రాజ్యాంగం ఆ రోజు నిర్మించడం జరిగింది. మరి ఈ దినాన్ని పురస్కరించుకొని మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజున వారి అంబేద్కర్ని స్మరించుకుంటూ వారికి పూలమాల సమర్పించడం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అమలు పరిరక్షణ చేసిన రోజు. ఎందుకంటే ఎంతోమంది మేధావుల కలయికతో వివిధ దేశాల అక్కడ రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా తీసుకొని మరి మేలుగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగం ఎక్కువ చెదరలేదు. చిన్న అమెండ్మెంట్స్ తప్పితే ఎక్కడ అంత పరిరక్షణగా ఆ రోజున అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆ రోజున అంత గొప్పగా రచించడం జరిగింది. అలా మరి ఈ రోజున అందరం కూడా హక్కులు పొందుతున్నామంటే ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణాలకు కూడా మరి ఈ రోజున ఎంతో పటిష్టమైన ఇది నిజమేలే మాకు రాకపోయినా అల్పసంఖ్యాక వర్గాలకి ఈ లబ్ధి చేకూరుతుందని వాళ్ళు కూడా సంతోషించే రీతిలో మరి అంత రాజ్యాంగం ఆ రోజు నిర్మించడం జరిగింది. మరి ఈ దినాన్ని పురస్కరించుకొని మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజున వారి అంబేద్కర్ని స్మరించుకుంటూ వారికి పూలమాల సమర్పించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు చేనేత నాయకుల ప్రజాబంధు ప్రగడ కోటయ్య 30వ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పలువురు చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేతల అభ్యున్నతి కోసం తుదికంట శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య చిరస్మరణీయులని పలువురు కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రజాబంధు ప్రకట కోటయ్య వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం చీరాల పట్టణంలోని ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పలువురు చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన గలం విప్పి ఆహర్నిశలు వారి సమస్యలపై పోరాడారన్నారు. జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన ప్రగడ కోటయ్య చేనేత రంగ అభ్యున్నతికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. చీరాల పేరల స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ప్రగడ కోటయ్య అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మంచాల సాంబశివరావు, చీరాల పట్టణ అధ్యక్షులు దొగుబర్తి వెంకట సురేష్, చీరాల ఏఎంసీ చైర్మన్ కోతరపు జనార్దన్, కౌన్సిలర్ యానాదిరావు, గుదంటి చంద్రమౌళి, తెల్లప్రోలు నాగేశ్వరరావు, గుర్రం వెంకయ్య, మామిడల సుబ్బారావు, ఈసర్ల రాజేంద్ర ప్రసాద్, గట్టు పార్థసారథి, దాసరి వెంకటేష్, పాలిపు సత్య, శ్రీనివాస్, తిరుమల రవికుమార్, పండూరి శరత్, గుంటి నాగేశ్వరరావు, సింగరేసు కాళిదాసు, తలవర్తి చంద్ర, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం ఏఎంసీ చైర్మన్ జనార్దన్ అన్న, చీరాల టౌన్ ప్రెసిడెంట్ సురేష్ అన్న, మిగతా కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోజున చేనేత నాయకులు, మాజీ శాసనసభ్యులు చీరాలకి వారికి పూలదండ సమర్పించి నివాళులు అర్పించడానికి ఈ రోజున మేమందరం కూడా ఇచ్చేస్తున్నాం. ప్రగడ కోటయ్య గారు చెప్పుకోవటానికి చేనేత నాయకుడే అయినా చీరాల ప్రజల కోసం అనేక అంశాలను లేవనెత్తి ఆయన
తనకు తోచిన విధంగా తనకు అవకాశం వచ్చిన చోట చీరాల ప్రజల కోసం పాటుపడిన ఒక మహానేత. ఆయన్ని ఈ రోజు కూడా స్మరించుకుంటూ ఉన్నామంటే ఆ రోజున ఆయన చీరాల ప్రజల కోసం పాటుపడ్డ ఆ కష్టం ఇదంతా కూడా ఈ రోజు స్మరించుకుంటూ ఉన్నాం. చీరాలలో రైతులు ఈ రోజుకి కూడా అన్నం తింటూ ఇబ్బందులు లేకుండా తన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ రోజున ఆయన తీసుకున్న కొన్ని అనేకమైనటువంటి చర్యల్ని ఇప్పటికీ రైతులు గుర్తుపెట్టుకొని స్మరించుకుంటూనే ఉంటారు. ఆయన ఉద్యమకారుడు, స్వాతంత్రోద్యమకారుడు, మంచి నాయకుడు. ఆయన ఆదర్శాలను ఆశయాలను ఈ రోజుకి కూడా అనేక మంది నాయకులు కొనసాగిస్తూ ఉన్నారు. వారిలో ముందు వరుసలో ఉన్నటువంటి మన ప్రియతమ నేత చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య గారు. ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను కూడా ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళులాగా చేసుకొని తన ఇద్దరు బిడ్డలను కూడా రెండు భుజాలుగా చేసుకొని సీనియర్ నాయకులతో కలిసి అడుగులు వేస్తూ ఇటు జూనియర్లను కూడా కలుపుకొని ఆదర్శప్రాంతమైనటువంటి పరిపాలన అందించడంలో వారి ఆశయాలను ఈ రోజు ఈ శాసనసభ్యుల వారు కొనసాగిస్తున్నారు. మేము కూడా ప్రగడ కోటయ్య గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి అనుకూలంగా వారి ఆలోచనలకు అనుకూలంగా పరిపాలన సాగిస్తామని చెప్పేసి సందర్భంగా మేము వాగ్దానం చేస్తున్నాం. ప్రగడ కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా మా గౌరవనీయులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో సెక్రటేరియట్ లో ఉన్నారు. అందువల్ల వారి ఆదేశానుసారం ఇక్కడే కోటయ్య గారి విగ్రహానికి పూలమాల సమర్పించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకుల సమక్షంలో ఈ రోజున వారికి నివాళులు అర్పించడం జరిగింది. కోటయ్య గారు చీరాలకి ఎన్నో ప్రయోజకరమైన స్కీములు తీసుకొచ్చారు. అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం అయితేనేమి, మరి హరిజనోద్ధులకు కానీ గిరిజనోద్ధులకు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచిన ధీరోదత్తుడు శ్రీ కోటయ్య గారు. మరి చీరాలని నిరంతరం చీరాల అభివృద్ధికి పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఎంతో రగడ చేసి సాధించుకున్న వ్యక్తి. ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారైన మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం ప్రగడ కోటయ్య గారి వర్ధంతి రోజు మనం ఇక్కడ సమావేశమయ్యాము. అతను భారతదేశంలోనే కాదు ఆంధ్రదేశంలో కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా చేసి చేనేత రంగాన్ని సభల్లో మారుమోగించాడు. అతన్ని ఆ రోజుల్లో రగడ కోటయ్య అని పిలిచేవాళ్ళు కాదు, మా రగడ కోటయ్య సభకి వస్తున్నాడు అని చెప్పేవాళ్ళు. అలాగే నా ముందు మాట్లాడిన జనార్దన్ గారి తండ్రి రగడ కోటయ్య గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. అలాగే మన తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడైన జోగుపర్తి సురేష్ గారి ఇంటి ముందు రగడ కోటయ్య గారు నాకు 72 సంవత్సరాలు, నాకు తెలిసి సుమారు 50-60 మీటింగులు నిర్వహించాడు. వారి తండ్రి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలోనే అవి జరిగాయి. ఈ ప్రగడ కోటయ్య గారిని మనము స్మరించుకోవటము మన యొక్క భాగ్యము. అలాగే చేనేత రంగానికి అతను చేసిన కృషిని మనము ఎంతో శ్లాఘించాలి. ఎత్తిపోతల పథకాలు, అలాగే చేనేత రిబేట్లు, ఇవన్నీ కూడా ఆప్కో ఏర్పాటు, ఇవన్నీ ప్రగడ కోటయ్య యొక్క ఈ గొడవ వల్లే జరిగినాయి అని ఆ రోజుల్లో అనుకుంటుంటే వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడికి వందనాలు తెలుపుతాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ఇక్కడ వచ్చి ప్రగడ కోటయ్య గారికి పూలమాల వేసి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున పూలమాల వేసిన వాళ్ళు చైర్మన్ గారు, అట్లానే జనార్దన్ చైర్మన్ గారు, ఇంకా పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అందరూ కార్యకర్తలు అందరూ కూడా ప్రగడ కోటయ్య గారికి పూలమాల వేసి ఈ రోజున ప్రగడ కోటయ్య గారు అంటే చీరాల నియోజకవర్గం మొట్టమొదటిసారిగా చీరాల నియోజకవర్గం ఏర్పడినప్పుడు మొట్టమొదటి తొలి ఎమ్మెల్యే గారు ప్రగడ కోటయ్య గారు. ఆ తర్వాత రెండోసారి కూడా ప్రగడ కోటయ్య గారు, అట్లానే మూడోసారి వేసి పరాజయం చెందిన తర్వాత మళ్ళీ 3 సార్లు కూడా 3 సార్లు ప్రగడ కోటయ్య గారు చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలవడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్సీగా చేశాడు, అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా చేశాడు.
ఈ చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మరి పర్చూరు నియోజకవర్గం నుంచి అట్లానే పైనుంచి కూడా వచ్చే ముంపుకి గురి వరదకి రొంపేరు నుంచి వచ్చే దాని మీద మరి ఇక్కడికి వచ్చి లెఫ్ట్ ఆర్మ్ అని రైట్ ఆర్మ్ అని మరి మురుగు కాలువలు తవ్వించి వచ్చిన వరద నీరుని మరి సముద్రంలోకి పోవటానికి ప్రగడకోటయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగానే జరిగింది. అదే విధంగా రైతాంగానికి మరి అట్లానే తోటమారిపాలెం పంపిణీ స్కీము అట్లానే ఎత్తిపోతల పథకాలు కూడా ప్రగడకోటయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగానే జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా కూడా అట్లానే ఇపిరిపాలెం స్టేట్ కట్టు, వేటపాలెం స్టేట్ కట్టు ఇవన్నీ కూడా మరి మురుగు కాలువలన్నీ కూడా పైనుంచి వచ్చే ముంపుకి వరదకి మరి ఇక్కడ ఊరు చాలా మీద పడకుండా మరి సముద్రంలోకి పోవడానికి ఇవన్నిటికీ కూడా రైతాంగానికి మరి ప్రగడకోటయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగానే జరిగింది. అదే విధంగా చీరాల నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి అంటే రోడ్లు, ప్రమాణాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ప్రగడకోటయ్య గారు నాయకత్వంలో జరిగింది. చీరాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెప్మా రీసోర్స్ పర్సన్స్ కు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మున్సిపల్ చైర్మన్ ముంచాల సాంబశివరావు హాజరయ్యారు. మహిళల జీవనోపాధిని పెంపొందించుకుంటూ మహిళా సాధికారతను సాధించాలని చీరాల మున్సిపల్ చైర్మన్ ముంచాల సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా రూపొందించిన జీవనోపాధుల బ్రోచర్, మినీ డైరీ, బుక్లెట్ బ్రోచర్లను చైర్మన్ ఆవిష్కరించి ఆర్పీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం కొండయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రీసోర్స్ పర్సన్స్ తిరుపతమ్మ, మధురిమ, బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ సుధీర్, సిఓలు సుబ్బారావు, అరుణకుమారి, రత్నకుమారి, సతీష్, శేషరత్నం తదితరులు పాల్గొన్నారు. మహిళల జీవనోపాధిని పెంపొందించుకుంటూ మహిళా సాధికారతను సాధించాలని చీరాల మున్సిపల్ చైర్మన్ ముంచాల సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా రూపొందించిన జీవనోపాధుల బ్రోచర్, మినీ డైరీ, బుక్లెట్ బ్రోచర్లను చైర్మన్ ఆవిష్కరించి ఆర్పీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం కొండయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రీసోర్స్ పర్సన్స్ తిరుపతమ్మ, మధురిమ, బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ సుధీర్, సిఓలు సుబ్బారావు, అరుణకుమారి, రత్నకుమారి, సతీష్, శేషరత్నం తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో రెండో రోజు నిన్నటి రోజున శానిటరీ సెక్రటరీస్ కి, ఎమ్యూనిటీస్ కి, వెల్ఫేర్ వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమం రెండో రోజులో భాగంగా ఆర్పిఎల్. యాక్చువల్గా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మెప్మా డిపార్ట్మెంట్ అందులో ఆ రోజున వాలంటీర్లుగా ఆయన సొంత టీంని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అటు చంద్రబాబు గారికి కానీ, ఇటు చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య గారికి కానీ ఆయన సైన్యం అంటే నా దృష్టిలో కానీ ఆయన దృష్టిలో ఆర్పీలు మాత్రమే అనేది మీరందరూ ఒప్పుకుంటారు. ప్రతి వార్డుకి మనం అనుసంధానం అయ్యాం. వార్డులో ప్రతి ఇంటికి మనం తిరుగుతాం. ఆర్థికంగా ప్రతి మహిళ నిలదొక్కుకోవడానికి మీ కృషి ఎంతైనా ఉంటుంది. అందుకే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే కొండయ్య గారు అంటారు, ఆర్పీలకి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చేయండి అంటారు. అదే మాటని సీఎంఎం గారికి కూడా అనేక సందర్భాలలో సెలవిచ్చున్నారు. మీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా మీరన్నా, మీ డిపార్ట్మెంట్ అన్నా కానీ ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం. మీరంతా వాటిలో కేవలం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికే కాకుండా శానిటేషన్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. పెట్టట్లేదని కాదు, ఇంకా ఎందుకంటే ప్రతి మహిళ కూడా మీతో ఇంటరాక్ట్ అయినట్లు ఇంకా ఎవరితో కూడా ఇంటరాక్ట్ కాదు. లైట్లు వెలకపోయినా నాకు దాదాపుగా మా ఆర్పీ దగ్గర నుంచి వారంలో 1-2 ఫోన్ కాల్స్ వస్తాయి. చెత్త ఎత్తలేదంట, లైట్ అలగలేదంట, చెత్త ఎత్తలేదు. డైరెక్ట్గా మా స్ట్రీట్ లైటర్స్కి ఆర్పీ గారి నంబరే ఇచ్చేశారు. ఆ మాదిరిగా అంటే ప్రతి వార్డు సస్యశ్యామలం అవ్వటానికి లోకల్ నాయకులు ఉన్నా కూడా మీతో చెప్పుకున్నంత ఓపెన్గా ఇంకెవరితో చెప్పుకోలేరు. దానికి మీ సహాయ సహకారాలు, స్వీపర్స్ వస్తారు, పిహెచ్ వర్కర్లు డెఫినెట్గా మీతో మాట్లాడగలుగుతారు. వాళ్ళతో కానీ, శానిటరీ మేస్త్రులతో కానీ, సచివాలయంలో ఉండే శానిటరీ సెక్రటరీలతో కానీ మీ దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఏ చిన్న సమస్యన ఇది నా సమస్య కాదు కదా, శానిటేషన్ డిపార్ట్మెంట్ది కదా అనుకోకుండా మీరు కూడా చొరవ తీసుకొని మీ వార్డులో మీరు కూడా ముఖ్యమైన, ఆదర్శవంతమైన లేదా బాధ్యత గల
ఒక మహిళగా మీరందరూ ఆ చొరవ తీసుకొని ఏ సమస్య ఉన్నా మా దృష్టికి కానీ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకొచ్చి ఇక ట్రైనింగ్ టీం వాళ్ళు చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు. దానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ దానికి సంబంధించిన కరపత్రాన్ని మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణానికి పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను, జూట్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. వినియోగదారులు, విక్రేతలు ప్లాస్టిక్ వినియోగిస్తే వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ దానికి సంబంధించిన కరపత్రాన్ని మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణానికి పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను, జూట్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. వినియోగదారులు, విక్రేతలు ప్లాస్టిక్ వినియోగిస్తే వారిపై చర్యలు చేపడతామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఆఫీస్ ప్లాస్టిక్ రహిత ఆఫీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా జరగకూడదు. దానికి సూచనగా కానీ ఆదర్శంగా ఈరోజు మీకందరికీ కూడా పేపర్తో తయారు చేయబడినటువంటి పెన్స్ని మీకు గిఫ్ట్గా ఇస్తారు. ఏదైనా సరే మహిళ నుంచి మొదలు పెట్టమన్నారు కదా, అందుకని చెప్పేసి దీని వెనకన సీడ్స్ ఉన్నాయి. రాడిష్ ఒకటి, టొమాటో. మన ఇళ్ళ దగ్గర ఉండే పూల కుండీల్లో అవి వేసుకొని పెంచి కూతురు పని చేసుకోవచ్చు. ఓకే, ఒకరోజు వంటకి కలిసి వచ్చినా కలిసి వస్తుంది మీకు బడ్జెట్ అనమాట. ఓకే, సో అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ప్లాస్టిక్ని దూరంగా ఉంచమని చెప్పి, ఒకవేళ అట్లాగే శానిటేషన్ విషయంలో కూడా మీరు అందరూ చొరవ తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.